పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు పాటించాల్సిన పరిహారాలు, ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. గురువు గారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, వారి యొక్క స్థితి ఏంటి తెలియజేస్తారా గురువు గారు? కర్కాటక రాశి ఈ పరాభవనామ సంవత్సరములో 2026 2027 సంవత్సరానికి కర్కాటక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% నెగిటివ్, 40% పాజిటివ్. ఆదాయము 8 ఉంది, అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. సంపాదిస్తారు, అలాగే ఖర్చు అయిపోతుంది. సంవత్సరం మొదల్లో ఎంత ఉంటుందో సంవత్సరం ఎండ్ అయిపోయేసరికి మళ్ళీ వచ్చేవుగా చూసుకునేసరికి మీ ఖాతా బుక్ అంతే ఉంటుంది. పెద్దగా లాభాలు ఏముండవు, వచ్చినట్టుగా ఖర్చులు కూడా అయిపోతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు శుభకార్యాలు చేయండి, వివాహాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి, శుభకార్యాలు చేయండి, భోగాలు అనుభవించండి, చక్కగా దేశ సంచారం చేయండి, రీసెర్చ్లు ఎక్కువగా చేయండి, కానీ పెట్టుబడులు పెట్టండి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు నెగిటివ్ ఉంది. అక్కడి దాకా మొత్తం వ్యయమే, ఖర్చులే అవుతాయి. అక్టోబర్ 31వ తారీఖు వరకు వ్యయం అవుతుంది. అట్లాగే అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే మీరు ఎవరి మాటలు వినకండి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఏంటంటే గాలికోయేటువంటి వాటిని మీరు తగిలించుకుంటారు. ఏమీ చేయకండి, ప్రశాంతంగా ఉండండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా, నీ గురించి నువ్వు ఆలోచించు. ఎంత సంతోషంగా ఉండాలో, ఏ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. టూర్ వెళ్తావా వెళ్ళు, చదువుకుంటావా చదువుకో, ఏమైనా ఇష్టమైంది తింటావా తిను, కానీ ఇతరుల జోలికి వెళ్ళదు. ఇతరులతో ఏ పంచాయతీని పెట్టుకోకండి. వాళ్ళతో కలిసి ఏదో చేద్దామని మాత్రం అనుకోకండి. మీకు రెండో వ్యక్తి వల్ల ఇబ్బంది కలుగుతుంది. అది ఎవరైనా సరే రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా సింగిల్ జర్నీ చేయండి. ఈ సంవత్సరం అంతా సింగిల్ జర్నీ కర్కాటక రాశికి. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 తర్వాత గురుడు అతిచారుడయ్యి మీ జాతకంలో ఏమవుతున్నాడు అంటే మంచిగా మీకు ద్వితీయ స్థానం లోపలికి, సింహరాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. దీనితో అక్టోబర్ నుంచి జనవరి వరకు మీకు మంచి టైం ఉంది. ఆ టైంలో ఏదైనా ఉంటే పెట్టుబడులు పెట్టుకోవడమా, లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం చేయడమా, విదేశాల కంటే ఎవరైనా అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేద్దాం అనుకున్నా, విదేశాలకు వెళ్దాం అనుకున్నా, ఎస్ మీరు నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్రయత్నాలు చేస్తే సఫలీకృతులు అవుతారు. ఆ 3 నెలల కాలం మీకు లక్కీయెస్ట్ టైం ఉంటుంది. అక్కడనే మీకు లక్కీ టైం. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, బాధపడతారు. మీరు ఎంతవరకైతే ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ 3 సూత్రాలని మీ ఇంట్లో అద్దం మీద రాసుకోండి. రోజు అద్దం చూసుకుంటారు కదా, కాబట్టి అక్కడ రాసుకోండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్. లైఫ్ ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీకు మీరుగా ఏదైనా సాధించే ప్రయత్నం చేయండి, ఏదైనా నేర్చుకోండి. ఇంతే. సంపాదన మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. అండ్ ఎవరైనా ఏదైనా సరే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకోసమంటే మీకు ఈ జూన్ వరకు ద్వాదశ గురుడు ఉన్నాడు కాబట్టి మోసపోతారు, ఖర్చులు అయిపోతాయి, ఉన్న డబ్బులన్నీ పోతాయి. మిమ్మల్ని శారీరకంగా దోచుకుంటారు, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఆర్థికంగా మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా దోచుకుంటారు. కాబట్టి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి, అత్యాశకి వెళ్ళకండి. కర్కాటక రాశి వారు వీళ్ళకి ఈ సంవత్సరము చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక 3 నెలలు మాత్రమే మంచి టైం ఉంది, అది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి. అందుకే నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే
మీరు ధనత్రయోదశి డేట్ని నోట్ చేసి పెట్టుకోండి. మన శ్రీచక్ర పీఠంలో ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం జరుగుతుంది. మీకు అక్షయ తృతీయ వర్తించదు, ధనత్రయోదశి వర్తిస్తుంది. అక్షయ తృతీయ టైంకి చక్కగా మీరు టూర్ వెళ్ళిరండి. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, అట్లా ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలు, సోమనాథ్, నార్త్ ఇండియా టూర్ కొట్టరండి. కానీ మాత్రం మీకు అక్షయ తృతీయ తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. దైవారాధన చేస్తే ఆ ఇబ్బందులు రావు. మీకు ఇష్టం, మీరు అటెండ్ అవుతానంటే అక్షయ తృతీయ అటెండ్ అవ్వండి. కానీ నేను ప్రిఫరబుల్లీ లక్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో దైవంని మనము వశం చేసుకోవాలి. మీకు ధనత్రయోదశి లక్ టైం అంటే దీపావళి ముందు వచ్చేటువంటి ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అక్కడి నుంచి 3 నెలల్లో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారం. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏంటంటే శుభకార్యాలు ఏమైనా ఉంటే చేసుకోండి. శుభకార్యాల నిమిత్తం ఎంతైనా ఖర్చులు పెట్టండి, అవి మీకు లాభదాయకంగా ఉంటుంది. కానీ వ్యాపార నిమిత్తం కానీ, పెట్టుబడుల నిమిత్తం కానీ, షూరిటీ లేని సంతకాలు కానీ ఏవీ చేయకూడదు, దేని జోలికి వెళ్ళకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నేను వీళ్ళకి చెప్పే పరిష్కారం ఏంటంటే, కర్కాటక రాశి వారికి పరిష్కారం ఏంటంటే, మీరు నల్ల ముత్యాల మాల అంటే మౌక్తిక మాల, కృష్ణ మౌక్తిక మాల అంటారు, ఇది వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం మీరు విపరీతంగా చంచలంగా ఉంటారు, విపరీతమైనటువంటి అలజడి ఉంటుంది. కాబట్టి కృష్ణ మౌక్తిక మాల, ఇది నల్ల ముత్యాలు, ముత్యాలు తెల్లవి వేసుకోవద్దు, నల్లవి వేసుకోవాలి. నల్ల ముత్యాల మాల వేసుకోండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఈ సంవత్సరం వీలవుతే గనక దుర్గాదేవి అమ్మవారి యొక్క దీక్షలు తీసుకోండి, భవానీ దీక్షలు స్వీకరించండి. దేవీ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారి యొక్క దీక్ష స్వీకరించండి. దేవీ నవరాత్రులు మీకు ఈ దురదృష్టాన్ని మొత్తం దూరం చేస్తాయి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రి దీక్షలు స్వీకరించండి కర్కాటక రాశి వారు. అది కాకుండా ఈ సంవత్సరం మీరు దర్శించవలసిన పుణ్యక్షేత్రం, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వైష్ణోదేవి మాత, జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటే. ఒకవేళ మీరు ఆరోగ్యంగా లేరు, అంత దూరం వెళ్ళలేరు అనుకుంటే మాత్రం మీరు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ అమ్మవారికి మీరు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి యొక్క తెలుపు వర్ణము చీర, దానికి కుంకుమ వర్ణము లేదా ఆరెంజ్ వర్ణంలో ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి తెల్లటి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పట్టు చీర అమ్మవారికి నివేదన చేయండి. దీనివల్ల మీకు సమస్యలు దూరం అవుతాయి, అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి మీరు అపరాహ్నము సాయంత్రం వేళలో 3 గంటలకి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక పూజలో అందరు కూడా అటెండ్ అవ్వండి. పూజ చేసిన తర్వాత చాలామంది కాంచీపురం వెళుతారు కానీ పీఠాధిపతుల్ని ఎవరు దర్శించరు. తప్పకుండా కాంచీపురం వెళ్ళండి, కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ఏకాంబరనాథ స్వామి దర్శనం చేసుకోండి. శివ కంచికి వెళ్ళండి, విష్ణు కంచికి వెళ్ళండి. అలాగే అక్కడ కంచి పీఠాధిపతులు, పరమ పూజ్యులు, గురువులు, వారిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క పూజ జరుగుతుంది. ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజ చూడండి, చక్కగా దర్శనం చేసుకోండి. 3 రోజుల టూర్ పెట్టుకోండి. అన్ని సమస్యలు దూరం అవుతాయి. కర్కాటక రాశి వారికి బాగుంటుంది. నేను చెప్పిన పరిష్కారాలు పద్ధతిగా పాటించండి, సంతోషంగా ఉండండి. అండ్ మీ యొక్క జన్మ నక్షత్రం, జన్మరాశి పేరు రీత్యా చూసుకోకూడదు. చాలామంది ఏంటంటే ఈ పునర్వసు, ఊహే, హోడా, పుష్యమి, డా అనే అక్షరంతో మొదలవుతే మాది ఇది అని, తర్వాత ఇంకేంటి ఊహే, హోడా, పుష్యమి, డీడు, డేడు, ఆశ్లేష అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ నక్షత్రాలతో హాతోటి మొదలైంది కాబట్టి మేము కర్కాటక రాశి అనుకుంటారు. అది కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, మీ పుట్టిన జన్మ నక్షత్రం, జన్మ తేదీ బట్టి మాత్రమే మీ యొక్క ఒరిజినల్ నక్షత్రం బయటపడుతుంది. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో అదే మీ రాశి. ఆ రాశిని మీరు తెలుసుకోండి. అది తెలుసుకోవాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవ్వండి. మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీకు సంబంధించిన వ్యక్తిగత రాశి ఫలితాలు ఈ సంవత్సరం కాదు, 5 సంవత్సరాలకు సంబంధించిన రాశి ఫలితాలు మీకు క్షుణ్ణంగా PDF రూపంలో వస్తాయి. చక్కగా దాన్ని చదువుకోండి. పరిహారాలు, పరిష్కారాలు అన్నీ నీట్గా మీకు ఒక PDF రూపంలో వస్తాయి. చక్కగా మీరే చదువుకోవచ్చు. ఈ 2,000 రూపాయలు, 3,000, 5,000 ఉంటాయి. మీరు ఏది కావాలంటే ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని PDF ఆర్డర్ చేసుకోండి. చక్కగా మీ జాతకం మీ చేతికి వస్తుంది, మీరే చదువుకోవచ్చు.
మీ అందరికీ నేను అవైలబిలిటీలో ఈ జాతకాన్ని నేను సాఫ్ట్వేర్ తయారు చేసి మీకు అవైలబుల్ పెట్టాను కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం విశేషంగా చదువుకునే పిల్లలకు వస్త్రదానం చేయండి. ఎవరైనా పేద పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళ స్కూల్ యూనిఫామ్లో వాళ్ళకి ఏదైనా సరే వస్త్రదానం, పుస్తక దానం చేయండి. దీనివల్ల భాగ్యములో భాగ్య నష్టం చేసేటువంటి శనిగ్రహ ప్రభావం ఉండదు. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అష్టమ స్థానం ఉంటే ఆరోగ్య భంగం చేస్తాడు. కాబట్టి శివారాధన చేయండి. కృష్ణ ఏదైతే కనుక స్ఫటికలింగం ఉంటుందో ఆ స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ చేసుకోండి, అంత బాగుంటుంది. ఇంకోటి చాలా మందికి ఏంటంటే తమ జన్మ నక్షత్రం ఏందో తెలియదు, జన్మ రాశి ఏందో సరిగ్గా తెలియదు, వాళ్ళ పేరు బట్టే అనుకుంటారు. అది తప్పు. మీ జన్మ నక్షత్రం, జన్మరాశి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ బట్టే ఉంటుంది. మీరు నా pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఈమెయిల్కి మొత్తం మీ హోరోస్కోప్ వస్తుంది. అందులో మీ జన్మ నక్షత్రం, మీ గాతవారం, గాత నక్షత్రం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు నోట్ చేసుకొని చక్కగా మీ జాతకం ఏందో మీరు చూసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా డే టు డే మీకు వారం బట్టి ఆ గ్రహాలు ఎలాగైతే మారుతుంటాయో అలా మీకు ప్రెడిక్షన్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఫలితాలు ఇప్పుడు నేను చెప్పేది సూచనప్రాయంగా చెప్తున్నాను, కానీ మీ జాతకానికి మీకు ప్రత్యేకంగా ఒక ఫలితం ఉంటుంది. అది మీకు కూడా కావాలి అనుకుంటే pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళి హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ పెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు. రాశి వివరణ మరియు పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.